ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది ఇన్. సో ఇందులోంచి మనకు వాటర్ పంపిస్తాం మనం, కాబట్టి మనకు ఇక్కడ ఇది బ్లాక్ అయిపోతుంది. మట్టి ఎక్కువగా ఉంటే దీంట్లో ఎక్కువగా మట్టి అవుతుంది, కాబట్టి ఇది క్లీన్ చేయాల్సి ఉంటుంది మనం. కాబట్టి మనం రివర్స్ డైరెక్షన్లో వాటర్ని ఫ్లష్ చేయాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ చూసినా కూడా ఇది వైట్గా ఉంది, ఇక్కడ కొద్దిగా నా దాంట్లో కూడా కొద్దిగా ఇక్కడ రస్ట్ వచ్చినట్టు కనిపిస్తుంది. ఇక్కడ నాకైతే కెమెరాలో మీకు కనిపించకపోవచ్చు, నాకు కనిపిస్తుంది ఇక్కడ. సో ఇది ఎలా క్లీన్ చేయాలో నేను మీకు చూపిస్తాను. మీరు ప్యూరిఫైడ్ వాటర్ మాత్రమే తీసుకోవాలి, బోర్వెల్ వాటర్ తీసుకోవద్దు. ఇలా సిరంజీ తీసుకొని సిరంజీలో వాటర్ నింపి, సో మీరు ఇక్కడ రివర్స్ డైరెక్షన్లో దీన్ని ఫ్లష్ చేయాలి, వాటర్ని రివర్స్ డైరెక్షన్లో పంపించాలి. రైట్, మీరు ఈ ఇది యూజ్ చేశారనుకోండి, పైప్ ద్వారా మనకు ఈజీగా వెళ్తాయి అన్నమాట వాటర్. రైట్, సిరంజీస్ రైట్, ఇలా మనం రివర్స్లో ఫ్లష్ చేసి దాన్ని నింపిన తర్వాత, దాంట్లో వాటర్ నిండిన తర్వాత మీరు ఫుల్గా నింపాలి వాటర్. ఈ రివర్స్ డైరెక్షన్లో ఇది మొత్తం నిండిపోవాలి వాటర్. యాక్చువల్గా అంత ఈజీగా వెళ్ళట్లేదు. సో మీరు మెల్లిగా పంపించండి, ఎక్కువ ప్రెషర్ వేయకండి, మెల్లిగా పంపండి. లేకపోతే హాలో ఫైబర్ దారాలు పాడైపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు ఫ్లిప్కార్ట్లో చూస్తే కనుక ఈ సిరంజ్ వచ్చేసి దాదాపు 200 రేంజ్లో ఉంది, అవసరం లేదు. ఇది ఒక 50 ml సిరంజ్ మీకు మెడికల్ షాప్లో ఈజీగా 50 రూపాయలకు మాత్రమే దొరుకుతుంది. ఇక్కడ చూపించినట్టు మీరు ఒక 4 సార్లు నింపిన తర్వాత షేక్ చేయండి, రివర్స్లోంచి వాటర్ పంపిస్తూ ఉండండి. సో అది మొత్తానికి దాంట్లో ఉన్న డస్ట్ అనేది క్లీన్ అయిపోతుంది. ఇలాగ మీరు చేసుకుంటే కనుక మీరు యూఎఫ్ ఫిల్టర్ కనీసం ఒక 2 సంవత్సరాలు యూజ్ చేసుకోవచ్చు. సో చూసిన వాళ్ళకందరికీ లాస్ట్ వరకు ధన్యవాదాలు. మీరు నలుగురికి షేర్ చేస్తే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.